నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇండియా కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీకి హాజరైన ప్రధాని ఏప్రిల్ 19న ప్రతి ఒక్క తమిళులు బీజేపీ ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ శక్తి మాటలపై మోడీ మరోసారి మండిపడ్డారు. ఇండియా కూటమి నేతలు హిందూ మతాన్ని పదే పదే ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారన్నారు. ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వారు చేసే ప్రతి ప్రకటన చాలా చక్కగా ఆలోచించబడి ఉంటుందని వివరించారు. డిఎంకే, కాంగ్రెస్, ఇండి కూటమి నాయకులు హిందూ మతాన్ని తప్ప మరి ఇతర మతాలను విమర్శించరెందుకు అన్నారు. నిజమే, జై శ్రీరామ్ అని మీ మనం అని రాజా అన్నాడు. కానీ అలాగే ముస్లింకి సంబంధించో, క్రిస్టియన్స్కి సంబంధించో, ఇంకో దానికి సంబంధించో వ్యతిరేకంగా మాట్లాడమనండి, మాట్లాడరు. ఇక్కడ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇంకో చోట కూడా మనం చూసాం. రాజ్యసభ అప్పుడు జై పాకిస్తాన్ అని నినాదం చేస్తే అసలు ఫస్ట్ అది జై పాకిస్తాన్ కాదు, లీడర్ పేరు అని చెప్పి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. కానీ తర్వాత దానికి అన్ని రకాల పరీక్షలు చేసి ఎస్ జై పాకిస్తానే అంటే అసలు ఆ నాయకుడు జోలికి పోలే, అన్న ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టేసి అయిపోయింది అన్నారు. అలాగే రామేశ్వరం కెఫేకి సంబంధించి బ్లాస్ట్ జరిగితే అది గ్యాస్ వల్ల జరిగింది అని చెప్పి తప్పించే ప్రయత్నం చేసిండ్రు. ఎన్ఐఏ దానికి సంబంధించి బరిలో దిగితే తప్ప అది గ్యాస్ పేలుడు కాదు, అక్కడ ఉద్దేశపూర్వకంగానే బ్లాస్ట్ జరిగిందనే విషయం బయటకు వచ్చింది. ఎందుకు అనంటే హిందూ మతం విషయానికి వచ్చేసరికి కులాల వారిగా విభజించవచ్చు. హిందూ మతాల్లో భగవంతులను ఎన్ని తిట్టేసైనా, హిందూ మతాన్ని ఎంతగా అవమానించైనా సరే ఆ తర్వాత కులాల వారిగా వాళ్ళకి కావాల్సిన మేలు చేసినామనుకో ఆ కులపోట్లే మమ్మల్ని కాపాడుతాయనే రాజకీయ మేధావుల కుహాన ఆలోచనలే ఈరోజు వాళ్ళు ఇంతగా ద్వేషించడానికి కారణమవుతుంది. హిందూ మతం విషయానికి వస్తే అవమానించడానికి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధుర మీనాక్షి, కంచి కామాక్షి తమిళనాడులో శక్తి స్వరూపాలని, శక్తిని ధ్వంసం చేస్తామని కాంగ్రెస్, డిఎంకే కూటమి అంటున్నాయని, హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి, నారీ శక్తి అని ప్రధాని అన్నారు. ఇండి కూటమి మహిళల విషయంలో ఎలాగ ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నారన్నారు. మహిళల పట్ల ఇండి కూటమి వ్యవహరించే శైలికి మీ అందరూ సాక్ష్యమని, రాష్ట్ర మాజీ సీఎం జయలలిత జీవించి ఉన్నప్పుడు డిఎంకే నాయకులు ఆమెతో ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసని చెప్పారు. ఇక డిఎంకే, కాంగ్రెస్ పార్టీలు నాణానికి రెండు వైపుల బొమ్మ బరుసు లాంటివని ప్రధాని ఆరోపించారు. డిఎంకే, కాంగ్రెస్ అంటే అవినీతి, కుటుంబ పాలన అని, కాంగ్రెస్ని వదిలించుకున్నాక దేశం 5G టెక్నాలజీకి చేరుకుందన్నారు. కానీ తమిళనాడులో డిఎంకే సొంతంగా 5G 1 నడుపుతోందని, వారి కుటుంబ 5వ తరం తమిళనాడుపై నియంత్రణ కలిగి ఉందని విమర్శించారు. భారతదేశం ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్ కారిడార్లలో ఒకటి తమిళనాడులో ఉందని, బీజేపీ తమిళనాడు డెవలప్మెంట్కి ఏ అవకాశాన్ని వదలటం లేదని, తమిళనాడు మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత రేషన్ నుంచి ముద్రా యోజన దాకా హామీలన్నీ అందించామని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా శక్తిని నాశనం చేయాలని, శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రకటించారు. ఇది హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలను పూర్తిగా అవమానించేలా ఉందని ప్రధాని ఫైర్ అయ్యారు. జగిత్యాల సభలో కూడా మోదీ, రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ సవాల్ని తాను స్వీకరిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. జూన్ 4వ తేదీన శక్తి ఎవరికి బుద్ధి చెప్తుందో, ఎవరిని ఆశీర్వదిస్తుందో తేలుస్తుంది అని మోడీ అన్నారు. అసలు ఏ పని చేయాలి అన్నా శక్తి కావాలి. అరే ఈ బస్తా మోయడానికి కావాల్సినంత శక్తి ఉందా, లేకపోతే ఈ పని చేయగలుగుతావా, నీకు అంత శక్తి ఉందా అని అడుగుతారు. కానీ అలాంటి శక్తినే నాశనం చేస్తా అంటే, అలాంటి బలాన్నే వదులుకుంటా అంటే మరి వినాశకాలే విపరీత బుద్ధి అనుకుంటే మరేమంటాం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.